రఘురామ్ గారు, సార్, మన ఎస్టేట్ క్లీనింగ్ కి చాలా మంది కూలీలు అవసరం ఉంటుంది. అంతమంది దొరుకుతారా? ఆ విషయంలో మీరేం దిగులు పడకండి సార్, ఎంతమంది కావాలన్నా దొరుకుతారు. అయ్యగారు చాయ్. నువ్వు నా పేరు ఈరన్న, మీ ఎస్టేట్లో పనిచేస్తున్నానండి. మేనేజర్ చెప్పారులే. చూడు వీరేనా, చూస్తే మంచివాడిగాను తెలివైన వాడిగాను కనిపిస్తున్నావు. ఇలా పట్టపగలే తాగడం మంచిది కాదని నీకు తెలీదా? తెలుసు బాబు గారు, నా మనసేం బాగుండలేదు, అందుకే తాగానండి. మనసు బాగలేదా? ఏ, ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? నన్ననే ధైర్యం ఎవరికుంది బాబు గారు? నాతో పెట్టుకుంటే పిడుగుతూ ఢీకొన్నట్టే. నేనే మిమ్మల్ని అన్నాను, అనరాని మాటలు అన్నాను, అవమానించాను. మీరే మాకు బోపెట్టే యజమానని తెలియక కుక్కలాగా వాగాను. నన్ను క్షమించండి అయ్యగారు. ఇచ్చుడు, నువ్వేం బాధపడకు. నేను నిన్న జరిగింది ఆ క్షణంలోనే మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి బాగా రెస్ట్ తీసుకుని రేపటి నుంచి పనిలోకి రా. ఓకే? నిజంగా నా మీద మీకు కోపం లేదు కదా బాబు గారు? నో. మీరు మంచోరని మా నాగులమ్మ చెప్పిందండి. మరీ ఎంత మంచోరని తెలిస్తే నేను తాగొచ్చోండి కాదు. సెన్సిటివ్ పర్సన్. బాబు గారు టీ అండి. నాగులమ్మ ఎక్కడా? అది ఎప్పుడు చూసినా గుళ్ళోనే ఉంటుందండి. బాబు గారు, ఆశ్చర్యంగా ఉందే. నేనే వచ్చి మిమ్మల్ని గుడికి తీసుకొద్దాం అనుకున్నాను, మీరే వచ్చేసారు. నువ్వేగా చెప్పావు ఈ గుడి మహత్యం చాలా గొప్పదని. నిజం బాబు గారు, ఈ గుడి కట్టి 500 సంవత్సరాల పైనే అవుతుందట. ఈ దేవతను పూజిస్తే ఎవరైనా సరే ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. అలాగా? అయితే పద, తప్పకుండా దర్శనం చేసుకుందాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమద. ఏం నాగులమ్మ మళ్ళీ వచ్చావు? ఎవరి పట్నం బాబు? కొత్తగా కొన్న మా ఎస్టేట్ యజమాని గారు. నమస్కారం బాబు. నమస్కారం. బాబు గారి పేరు మీద మీకెన్ని మంత్రాలు వచ్చో అన్ని మంత్రాలు చదివి పూజ చేయించండి స్వామి. అలాగేలే అమ్మా. బాబు గారు, ఈ నాగులమ్మ ఇంతప్పటి నుంచి ఈ గుడికి క్రమం తప్పకుండా వస్తూనే ఉంది, పూజలు చేస్తూనే ఉంది. వెన్నపూస లాంటి మనసు. ఈ గుడికి ఎప్పుడొచ్చినా తన కోసం ఏమీ కోరుకోదు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చల్లగా ఉండాలని కోరుకుంటుంది. ఈ పిల్ల చెయ్యి అందుకుని జీవితాన్ని ఇచ్చేవాడు ఎవరో గాని
ఎన్నో జన్మల పుణ్యం చేసిన వారే ఉండాల్సిందే. సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి పిల్ల. చాలే పూజారయ్య గారు, మీరు ఈ గుళ్ళో పూజారి గారా లేక పెళ్లిళ్ళ పేరయ్య గారా? నా గురించి చెప్పింది చాలే గాని మీరు ముందు పూజ చేయండి. అలాగేనమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం నాగమ్మాయ నమః. ఓం నాగదేవతాయ నమః. కూర్చో నగలమ్మా. వద్దు బాబు గారు, నేను నించునే ఉంటాను. మీలాంటి పెద్దోళ్ల ముందు కూర్చునే అంత అర్హత మాకు లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నా దృష్టిలో ఒక్కటే. కులమతాలనేవి కేవలం మనం ఏర్పరచుకున్నవే. చివరకు మిగిలేది మన మంచితనమే. క్షమించండి బాబు గారు, మీకింత మంచి మనసుందని నేను అనుకోలేదు. అచ్చరే, దేవతని ఏమని మొక్కున్నావు? ఇంకేమని మొక్కుకుంటాను బాబు గారు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని. గుడ్ గుడ్. ఎక్కడికి తప్పించుకుపోతావే భామ? పెళ్లి పందిట్లోంచి పారిపోయేంత ధైర్యమా నీకు? ప్లీజ్ సోము, నా జీవితం నాశనం చేయొద్దు. అమ్మమ్మ, అంత తేలిగ్గా విడిచిపెడతాను నిన్ను. రావే. ఏంట్రా పెళ్లి కొడక అలా బుసలు కొడుతున్నావు? కాలు చేతి తిన్నగా ఉంచుకోదలుచుకోలేదా? ఏయ్, నాతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టే. ఏంట్రా పారిపోతున్నారు? ఈ బళ్ళు మీరు కావా? ఏయ్, అయితే వచ్చి తీసుకుపోండి. రమేష్, రమేష్, చంద్ర, నీకేం కాలేదు కదా? రమేష్. ఏమ్మా, ఇతనే నన్ను ప్రేమించింది? అవునన్నయ్య, రమేష్ ఈ అన్నయ్య గాని లేకపోతే నా జీవితం నాశనం అయిపోయిండేది. చాలా థ్యాంక్స్ అండి. నేను ఊళ్ళో లేని సమయం చూసి వీళ్ళ నాన్న ఈ దారుణాన్ని కొడిగట్టాడండి. అన్నయ్య, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము. చూడండి, ప్రేమించటం ఒక్కటి తెలిస్తే చాలదు, ఆ ప్రేమను గెలుచుకునే దమ్ము కూడా ఉండాలి. నువ్వు నిజంగానే ఈ పిల్లను ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నానండి. అయితే తిన్నగా ఏ గుడికో తీసుకెళ్లి ఈ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టు. అలాగే, వస్తామండి. వస్తాం అన్నయ్య. నమస్కారం. నమస్కారం బాబు గారు. ఏంటి వీరన్న, ఏం జరిగింది? ఏం లేదు, ఒక ప్రేమ జంటను కలపటానికి కొంతమంది వెధవలకు బుద్ధి చెప్పాను అంతే.